28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌సిఎస్‌సి హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రస్తుతం పాల కల్తీ అంశం ప్రతి ఒక్క తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి బయటి పాలు తాగిస్తే ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మనం మాట్లాడతాం. పాల కల్తీ ఎలా జరుగుతుందో, అసలు బయట లభించే పాలు తాగడం వల్ల పిల్లలకి ఎలాంటి నష్టాలు చేకూరుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డాక్టర్ శ్రీకాంత్ గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ప్రేక్షకులందరికీ రాజమండ్రి నమస్తే. ఘటన తర్వాత అందరికీ ఒక భయాందోళన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చిన్నపిల్లలు, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో అయితే బర్రెపాలు డైరెక్ట్గా దొరికే పరిస్థితి లేదు. ప్యాకెట్ పాలు, బయట దొరికే పాలు కొనుక్కొని స్థాపించే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చిన్నపిల్లలు తాగుతున్నటువంటి పాలు అసలు ఎంత మేరకు శ్రేయస్కరమైనటువంటి ప్రశ్న కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రదేశంలో చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న దాదాపు జనాభా 1,40,00,000 మంది జనాభా ఉన్నారు. ఉమ్, అసలు ఇంత మందికి అన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒకటి గమనించినట్టయితే, వాళ్ళు పాల పౌడర్ వాడి తర్వాత పాలు తయారు చేయొచ్చు. అంటే డెఫినెట్ గా అవి కరెక్ట్ పాలని కాదు. ఇప్పుడు ఉమ్, మనం చూసుకున్నట్టయితే ఎంతమంది ఈ పాల సాగు కేంద్రాలు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది నిజంగా కల్తీ లేని పాలు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. ఉమ్, మనం ఈ మధ్య కాలంలో చాలా చూసుకున్నట్టయితే చాలా మటుకు ఈ పాలు తయారు చేసే పద్ధతులు డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే చిన్న చిన్న పాల కేంద్రాలు ఎవరైతే ప్యాకెట్ తయారు చేస్తుండ్రో డిఫరెంట్ కెమికల్స్ వాడుతుండ్రు. కొంతమంది యూరియా వాడుతుండ్రు, కొంతమంది ఫినైల్ వాడుతుండ్రు, ఉమ్, కొంతమంది నిన్న మనం రాజమండ్రి ఘటన చూసుకున్నట్టయితే ఇథిలిన్ గ్లైకాల్, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ కెమికల్స్, అంటే లైక్ పాయిజనస్ కెమికల్స్. ఉమ్, వీటి వల్ల డిఫరెంట్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. నిన్న రాజమండ్రి ఘటన చూసుకున్నట్టయితే ఆ ఇథిలిన్ గ్లైకాల్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయితే గానీ వాళ్ళ యొక్క బంధువుల్ని వాళ్ళు గమనించలేక వాళ్ళు అప్రమత్తమై దాన్ని మీడియా ముందడికి కానీ లేకపోతే గవర్నమెంట్ ముందడికి కానీ తీసుకురావడం జరిగింది. ఉమ్, సో మనం అదే విధంగా పిల్లల దగ్గర కూడా చూసినట్టయితే డెఫినెట్ గా బయట పాలు, అందుకని మేము ఏం చెప్తామంటే ప్రతి ఒక్క తల్లి బిడ్డ పుట్టగానే తల్లి రొమ్ముకు పట్టడం వల్ల ప్రతి ఫస్ట్ 6 నెలలు తల్లి పాలు ఇవ్వడం వల్ల, తల్లి పాలు వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఏంటంటే తల్లి పాలు చాలా ఈజీగా అరుగుతాయి. తర్వాత తల్లి పాల వల్ల చాలా పోషకాలు, ప్రోటీన్స్, తర్వాత ఇన్ఫెక్షన్స్ కి ప్రివెంట్ చేయడానికి సంబంధించిన ప్రోటీన్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లికి పుట్టగానే మేము చెప్పేది అది. మళ్ళీ 6 నెలలు అయిన తర్వాత చాలా మంది తల్లులు అడిగే విషయం ఏంటంటే, సార్ తల్లి పాలు సరిపోవు కదా, వేరే పాలు ఏమైనా ఇవ్వచ్చు అని అంటే మనం చెప్తా ఉంటాం. ఇప్పుడు చాలా మంది కూడా డిఫరెంట్ మనము యాప్స్ లో చూస్తున్నాము ఆర్గానిక్ మిల్క్ అని. ఉమ్, అది కూడా నిజంగానే ఎంత ఆర్గానిక్ మిల్క్ అనేది కూడా కొంచెం డౌట్ఫుల్. మనము ఊరు నుంచి వచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు, అటువంటి దగ్గర వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. కానీ ఈ ప్యాకెట్ పాలల్లో ఎంతగానో నిజంగానే పాలు ఉన్నాయి, ఏవి కల్తీ అనేది చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అవన్నీ కూడా తెల్లగానే కనబడతాయి. ఉమ్. అవును సార్, ఇప్పుడు అలాగే ఇప్పుడు దీని ప్రభావం ఏ రకంగా ఉండబోయేటువంటి అవకాశం ఉంది ఫ్యూచర్ లో పిల్లల పైన? ఇప్పుడు మీరు అన్నట్టు రాజమండ్రి ఘటనే కాకుండా ఇప్పుడు బయట మనకు దొరికేటువంటి సాధారణ ప్యాకెట్ పాలు కూడా డిఫరెంట్ ప్యాకెట్ పాల్స్ వస్తున్నాయి. బట్ ఎట్ ఎ టైం మనకు హాని కలిగించకపోవచ్చు, కానీ అది ఒరిజినల్ బర్రె పాలలాగా ఉండేటువంటి పరిస్థితి అయితే లేదు. దానివల్ల ఇప్పుడు తాగుతున్నటువంటి పిల్లలకి రేపు పొద్దున ఎలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది? ఈ డిఫరెంట్ కెమికల్స్ తో తయారు చేసే ఏవైతే కల్తీ పాలు అని అంటామో వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, ఈ మధ్య చాలా మంది పిల్లలకు చూసినట్టయితే ఏంటంటే రక్తహీనత చాలా ఎక్కువ అయిపోయింది. ఈ నిజంగానే వాటిలో కొంచెం కాల్షియం, కొంచెం కెమికల్స్ కలపడం వల్ల ఈ ఐరన్ అనేది అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల ఇనుము తగ్గిపోయి పిల్లలకు రక్తహీనత వచ్చి దాని వల్ల ఆకలి తగ్గిపోయి డెఫినెట్ గా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోయి వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అదొకటి ఉంటుంది. ఉమ్, డిఫరెంట్ కెమికల్స్ వల్ల కొంతమందికి మెదడు పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, ఉమ్, కొంతమంది కిడ్నీ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, కొంతమందికి లివర్ పైన ఎఫెక్ట్ పడే. కానీ అంటే మీరు అన్నట్టుగా ఏ పాలు ఏ విధమైన కల్తీ జరుగుతుంది అనేది మనకు కరెక్ట్ గా తెలియదు. కాబట్టి అవును. డెఫినెట్ గా ఒక టైం తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం అనేది దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉమ్, సో మనం ఈ ప్యాకెట్ పాలను చాలా జాగ్రత్తగా వాటిని విశ్లేషించి వాటి యొక్క, ఎందుకంటే మనం చూసినట్టయితే ఈ మధ్య ప్యాకింగ్స్ కూడా ఉమ్, వాళ్ళంతా ఆ ప్యాకెట్స్ తయారు చేసుకొని వచ్చి సేమ్ వాటి నమూనా లాగా ఉమ్, తీసుకొస్తున్నారు. కానీ వాటికి ఎక్కడో ఒక ఏదో ఒక గుర్తింపు అయితే ఉంటది. ఐఏఎస్ఐ మార్కో లేకపోతే ట్రేడ్ మార్కో ఏదో ఒకటి ఉంటది. అవన్నీ గుర్తించి మనం పర్ఫెక్ట్ గా తీసుకొని కల్తీ లేని పాలు వాడడం వల్ల పిల్లల్ని మనము వాటి యొక్క వల్ల వచ్చే ఇబ్బందులు కానీ వాటి యొక్క వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ ప్రివెంట్ చేయొచ్చు. సో మాక్సిమం వీలైనంత మటుకు వీలైతే తల్లిపాలు, లేదా మనకు ఊర్లో ఉన్నట్టయితే మనకు తెలిసిన బంధువుల దగ్గర ఉండే ఏవైతే ఆవులు లేకపోతే బర్రెల నుంచి వచ్చే పాలు తీసుకొని వాడడం వల్ల డెఫినెట్ గా మనకు ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి రోగాలు రాకుండా మనం నివారించవచ్చు. అంటే సార్, చిన్నపిల్లలు అసలు ఈ ప్యాకెట్ పాలు తాగడం అసలు శ్రేయస్కరం అంటారా కాదా? ఒకవేళ ఉంటే ఏ ఏజ్ వరకు బెటర్ అంటారు? ఈ సమయం వరకు తాగకుండా ఉంటేనే బెటర్ అంటారా? ఏ టైం వరకు చెప్తారు?
మినిమం 2 to 5 ఇయర్స్ వరకు, ఓకే. అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు కంపల్సరీ ఈ యొక్క ప్యాకెట్ పాలు. ఎందుకంటే పిల్లల యొక్క మాక్సిమం గ్రోత్, అంటే మెదడుకు సంబంధించిన గ్రోత్ కానీ లేకపోతే మిగతా గ్రోత్, బాడీ యొక్క గ్రోత్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే వరకు మాక్సిమం దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయడము, లేదా కల్తీ లేని పాలు వాడడము, లేదా మనకు దగ్గరలో ఉన్న వాటి ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి వచ్చే మిల్క్ వాడడం చేయడం వల్ల బెటర్. ఎందుకు అనంటే వీటిలో ఎటువంటిది ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, వీటి యొక్క ఎఫెక్ట్ మెదడు పైన ఎక్కువ ఉంటది కాబట్టి, పిల్లలకు ఫస్ట్ 2 ఇయర్స్ మెదడు ఎదుగుదల 80 to 90% అవుతుంది కాబట్టి మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. చాలా మంది, కొంతమంది ఇప్పుడు తల్లులు కూడా ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడే పుట్టిన బిడ్డలకి వేరే రకాల పనులలో పడిపోయి 2-3 నెలల తర్వాతనే డబ్బా పాలు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్ గా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది తల్లులకు తెలియని విషయం ఏంటంటే, అది కార్పొరేట్ అయినా, అది గవర్నమెంట్ అయినా, ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏంటి అంటే ప్రతి ఒక్క తల్లి ఫస్ట్ 6 months తల్లి పాలే ఇవ్వాలన్న ఉద్దేశంతోని ప్రతి ఒక్క మదర్ కి మెటర్నిటీ లీవ్ అనేది 6 months వరకు ఇచ్చినారు. వాటిని అవసరమైతే 6 months వరకు ఎక్స్టెండ్ చేసుకోమన్నారు. అదే కార్పొరేట్ హాస్పిటల్స్ లో అయితే ఏం చేయమన్నారంటే, వాళ్ళకు 3 months అయితే 3 months, 4 months అయితే 4 months లీవ్ ఇచ్చి, వాళ్ళకు స్పెషల్ క్రచెస్ అంటే వాళ్ళు పనిచేసే చోట స్పెషల్ ఫీడింగ్ రూమ్స్ అరేంజ్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. కాబట్టి అవన్నీ అందరూ పాటించి, తల్లులు మీరు అన్నట్టుగా చాలా మంది ఏంటంటే మేము ఉద్యోగాలకు పోవాలి, మా పిల్లలకు పాలు ఇవ్వడం కష్టం అవుతుంది, డబ్బా పాలు పడతాము, ఆ పాలు పడతాము, ప్యాకెట్ పాలు పడతాము అంటున్నారు. సో నేను తల్లులకు మెయిన్ గా ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే, మన పిల్లలకు చిన్నప్పుడే తల్లి పాలు ఇవ్వడం అనేది చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మనం తల్లి పాలు చిన్నగా ఉన్నప్పుడే ఇవ్వగలం, వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత ఇవ్వలేము. సో మనం వేరే పాలు ఇవ్వడం వల్ల వాటికి వచ్చే నష్టాలు ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్క తల్లిని మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే, తల్లి పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు, లేదా కల్తీ పాలు వద్దు. సార్ ఫైనల్ గా నిన్న జరిగినటువంటి ఈ ఘటన పట్ల ఏం చెప్పొచ్చు సార్? ఈ ఎందుకంటే పాలు అంటేనే చాలా మందికి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి చాలా ఇంపార్టెంట్ వస్తువు. అది హెల్త్ గా లేనటువంటి వారు కానీ, పెద్దవాళ్ళకి కానీ, చిన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది మిల్క్ తాగండి అని అంటారు. అలాంటిది ఇప్పుడు మిల్క్ మీదనే చర్చ నడుస్తుంది. అసలు మనం తాగే మిల్క్ అసలు మిల్క్ అనా ఏంటా, దానివల్ల ఇంకా అనారోగ్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి చాలా మంది పాలు అనగానే పాలల్లో ప్రోటీన్స్, కొంచెము కాల్షియం వస్తుంది, తర్వాత కొన్ని పోషకాలు వస్తాయి అనే ఉద్దేశంతో డెఫినెట్ గా పాలు అందరూ తాగిపిస్తా ఉంటారు. సరే, మనము దాంట్లో కాల్షియం తర్వాత ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఒక ఏజ్ తర్వాత వాటిని ఏ విధంగా ఏ రూపంలో అయితే ఇవ్వాలో అది కూడా ఇవ్వాలి. ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువ ఉంటది, కొన్ని డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం ఉంటది, తర్వాత మన ప్రోటీన్స్ అంటే దినుసులలో, పప్పు దినుసులలో ప్రోటీన్ ఉంటది, ఇవన్నిట్లలో ఉంటది కూడా, అవన్నీ కూడా ఇవ్వాలి. సో పాలు ఏవైతే కరెక్ట్ గా ఉంటే అవి వాడుకోవడం బెటరు. తర్వాత మిగతా నేను మెయిన్ గా మన గవర్నమెంట్స్ కి చెప్పేది ఏంటంటే, డెఫినెట్ గా ఇటువంటి యొక్క ఘటనలు జరగకుండా ఈ స్మాల్ స్కేల్ సెంటర్స్ ఎక్కడైతే ఈ పాల తయారీ కేంద్రాలు ఉంటాయో వాటిపైన డెఫినెట్ గా ఒక ఉద్యమం లాగా వాటిని తనిఖీ చేస్తూ, ఇటువంటి ఎక్కడన్నా దొరికినట్టయితే వాటిని క్యాన్సిల్ చేసో లేకపోతే వాటిని సీల్ చేయడమో చేసి, డెఫినెట్ గా ఎవరైతే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారో, ఎక్కడ కల్తీ లేకుండా ప్రాపర్ గా నామ్స్ ప్రకారం నడిపిస్తున్నారో డైరీ ఫార్మ్స్ ని, అటువంటి వాడిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.